ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలా స్పెషల్ స్కిట్ చేయబోతున్నారు, ఎందుకంటే ఒక స్పెషల్ కపుల్ ఆ స్కిట్ లో పర్ఫార్మ్ చేయబోతున్నారు. స్పెషల్ కపులా? ఎస్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ లో ఇప్పుడు పర్ఫార్మ్ చేయబోతున్నారు రాజీవ్ కనకాల గారు అండ్ సుమ కనకాల గారు. లెట్స్ వెల్కమ్ దెం. మై నేమ్ ఇస్ యమ దొంగ. నేను దొంగలకే దొంగ, గజ దొంగ. నేను టక్కరి దొంగ, టక్కరి దొంగ. ఇంతకు నువ్వు ఏ దొంగతనం చేసావో చెప్పు. పర్సు దొంగతనం చేసా. ఇది వీడు గొప్పోడు. ఏంట్రా ఇందులో ఏదో పేపర్ ఉంది, ఈ లెటర్ చదివిన వెంటనే ఇలాంటివి 1000 కొట్టించండి, లేకపోతే రక్తం కక్కుని చేస్తారు. ఏరా నువ్వేం దొంగతనం చేసావురా? అలాంటి చిన్న చిన్న నేను చేయను. Yes. చేస్తే పెద్ద పెద్ద ఉండాలి. అందుకని ఒక 3 తెచ్చా. పెద్ద భోజనం కొట్టాడు. ఏరా తీయండి ఎగ్గా. వీడు నేను ఇద్దరం కలిసి దొంగతనానికి వెళ్ళాం. ఓకే. ఆ ఇంటి వాళ్ళు సడన్ గా లేచారు. వీడు వెళ్ళి మూటలో దాచుకున్నాడు. అందుకని ఆ మూట ఎత్తుకొని వచ్చిన. దొంగతనం అంటే ఎలా ఉండాలి, దొంగను చూసి నేర్చుకోవాలరా. వాళ్ళ మధ్యనే ఉంటూ మనసులు దోచేయాలరా. అదేలా? అలా నా మనసులు దోచిన ఏకైక దొంగ కుక్కల సుజాత ఒకటి మాత్రం. ఆ కుక్కల సుజాతకి నక్కల రాకేష్ అయితేనే సరిపోతుంది. ఎవడరా నువ్వు చెప్పింది? నాకు అర్థం కాదు. నా కుక్కల సుజాత రామ్మ. ఏంట్రా కుక్కలు తరిమినాయి? ఒక కుక్క ఇంకో కుక్కని తర్వాదే. మనందరం ఒక సినిమా వాళ్ళలాగా నటిస్తూ సినిమా వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసామనుకో, మనల్ని ఎవరు పట్టుకోరని ఒక ప్లాన్ వేసాను. ఏది అది? నీ సినిమానా? ఓకేనా? పదండి, రాజు కనకాల గారు సుమా గారి ఇంటికి వెళ్దాం. రండి, ఇటు వచ్చేయండి. ఇంతకీ నువ్వు ఎవరమ్మా? సుమాగాడు. సుమా, ఈ సుమకి ఈ యాక్ట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజు కనకాల ఆహా, చెప్పు. ఇలా వనకాల. ఒక్కసారి నీ ఫోన్. నేను పూజకి వెళ్ళి వస్తున్నా. సరే ఇస్తున్నా, ఆగు. ఎక్కడికో వెళ్ళామన్నావు కదా, ఎక్కడికి? అదే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాం. అంతే, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను. హలో రఘు, రాజు నీతో రాలేదా? లేదు. సమీర్ చేస్తా ఫస్ట్. వాడి కొద్ది ఇంకెవరికైనా చెయ్యి. తారక రావు చేసేదే. నాకు షూట్ ఉంది, నేను పోయి మళ్ళీ వస్తా. Yes. ఇల్లు జాగ్రత్త, నువ్వు పోలే. అలాగే. ఇల్లు మాత్రం జాగ్రత్త. నేను ఎలా ఉన్నా పర్లేదా? అలా ఉంటారండి ఆడవాళ్ళు. బాగా చేయాలి, మనం అవార్డు కొట్టాలి. మీరంతా ఎవరు? సార్, మా ఇంటి ముందు ఏం చేస్తున్నారా? సార్ రాజు గారు, ఇది మీలా? అవును. మీకు పెద్ద ఫ్యాన్ సార్. సుమక్ కదా? సుమ ఎవరు? నచ్చేసావా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పదండ్రా, వెళ్ళిపోదాం. ఎక్కడ పోతారు? ఏదో రిచ్ హౌస్ కావాలి, ఖుష్బు గారి ఇంట్లోనో లేకపోతే కృష్ణభవన్ గారి ఇంట్లోనో ఏదో షూటింగ్. వాళ్ళు ఇస్తారంటవా? వాళ్ళే ఇవ్వరు. మనకి రిచ్ హౌస్ కావాలి. ఎలా అర్థం కావట్లా షూటింగ్? మనకి బాగా ఇలాంటి పేద కళాకారులను ఆదరించే వాళ్ళు ఈ సమాజంలో లేరు. ఉండు. సర్లే, ఇదిగో నా ఇంట్లో షూటింగ్ చేసుకోండి. సార్, నాకు స్టోరీ ఉంది, హీరో ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ డైరెక్టర్ లేరు సార్. నన్ను చేయమంటావా? దేవుడు వరం ఇవ్వాలి గానీ ఇలా వరాలు కురిపియాలా? చెప్పండి సార్. ఒకేసారి మమ్మల్ని. ఏ బలవాడు, చిన్నదానికి ఏడుస్తావంటే బలవాడు. థ్యాంక్ యూ సార్. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్ అంటే మీరు అందరూ ఎవరెవరు? ఇప్పుడు మనకి హీరో సార్. ఈడు హీరో ఏంటయ్యా? వడదలు పట్టే ఫేసు ఈడును. మేము కన్నడ సినిమా చేసాం, లవ్ ఓటీపీ అని. తెలుగులో కూడా లవ్ ఓటీపీ అని డైరెక్ట్ సినిమా చేసాం. ఆ హీరోని పిలిపిస్తా, అతను బాగుంటాడు. అనీష్. ఏంటి సార్ కట్అవుట్ ఇలా ఉంది? మామూలు కట్అవుట్ కాదు, మాస్ కట్అవుట్. ఫుల్ స్టెప్పులు, అసలు బీభత్సం, రచ్చ. నువ్వు ఆపవయ్యా, నీకు దండం పెడతా, నువ్వు ఆగు. మీ ఇద్దరు అక్కడ నుంచి చూడమ్మా, డైరెక్టర్ చైర్ లో మీరు కూర్చోండి. ఇది హర్రర్ సినిమా, ఏం ఉండకూడదు. ప్లేన్ లో వెళ్తున్నాం సార్. అవునా? భయం మునిగిపోవాలి. ఏ బాబు, వెనకాల ఫ్రిడ్జ్ ఫ్రేమ్ లో అడ్డుగా ఉంది సార్. ఇది కూడా ఫీల్డే కదా సార్? అది ఫీల్డే. తీసేయమ్మా, తీసే. స్టార్ట్ కెమెరా. జిమ్మి అయినా సార్. క్లోజ్ సార్.
ఇప్పుడు మనకి Horror, sir. హారర్ సినిమా కదా, ఆ అమ్మాయిని చూస్తే భయం అంటూ రావట్లేదు. నాకు కూడా ఇంట్లో రావట్లేదు సార్. ఈ పర్టికులర్ సినిమాకి ఇంకొక హీరోయిన్ కూడా ఉంటే బాగుంటుందేమో కదా. పిలిపించండి. సో లెట్స్ వెల్కమ్ జాన్విక. మీరు ఇటు రండి, కొంచెం మధ్యలోకి రండి. మధ్యలో అడ్డుగా వస్తుంది, ఆ చైర్ తీసేమ్మా, నువ్వు వెనక తీసే. ఇప్పుడు ఈ మానిటర్ తీసేమ్మా. వీడేదో పెట్టాడు సార్ కొట్టడానికి. లెన్స్ సార్. ఓ లెన్సే పెట్టావు నువ్వు. 500 mg. చాలా బాగుంది నిజంగా. నేను ఇంతవరకు ఆ పేరు పదం ఏమీ లేదు, కానీ నిజంగా చాలా బాగుంది. 500 mg అమెరికా నుంచి తెప్పించాను సార్ దీన్ని. ఇప్పుడు ఓకే కదా అందరూ? మీరు లైన్స్ ఓకే కదా? ఓకే సార్. ఫైన్, రెడీ, స్టార్ట్, కెమెరా, సౌండ్, యాక్షన్. బావా నాకు ఇంత బాధ ఉన్నా నేను ఎందుకు ఏడుస్తలేనో తెలుసా బావా? కట్. రోజులో బాగాలేదు సార్ ఫేస్. ఏమనుకుంటున్నావా నన్ను? నేను రాజీవ్ కనకాలని. ముందు నా మాట విను. ఓకే సార్. పజ్జలు దూరిపోకు. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఓకే. మీ అడ్రస్ ఎక్కడ? నాయన అరే బయటకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే షాడి తీయాలంటే ఊరికే మధ్యలో దూరం మాట్లాడుతుంటే మీరు సినిమా తీయాలనుకుంటున్నారు, ఏం అనుకుంటున్నారు? సీరియస్నెస్. నెక్స్ట్ సినిమా మీతో తీయను నేను. నువ్వు డైలాగ్ చెప్పేసావు కదమ్మా. ఇప్పుడు మాకు కొంచెం ఒక కారు కావాలి సార్. నా కారు ఉంది కదా. అంటే మీ కార్ తీసుకుంటే బాగోదేమో సార్. ఎందుకు భలేవాడివే? సార్ రేమ్ సీన్ పెడదాం. నీకు దానవరా బాబు. కార్ సీన్ లోకి వెళ్ళిపోదాం. మీ కార్ ఇచ్చేస్తే. కార్ తీసుకోండి అమ్మా. థాంక్యూ సార్. అలాగేమ్మా, నన్ను అలాగే. హీరోయిన్ గా గుర్తించారు. అయ్యో భలేదని. దిగండి. బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఏమండి రాజీవ్ కనకాల గారు, మీకు అర్థం కావట్లేదు, వారి ఇల్లు మొత్తం అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇల్లా యా. దోచేశారా? చూసుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రాజు ఇల్లు నీట్ గా పెట్టమన్నా పెట్టావా? చాలా నీట్ గా ఉంది ఇల్లు. చూసావా? ఫ్రిడ్జ్ కనపట్లేదు. ఆ. రిపేర్ కి ఏమన్నా ఇచ్చావా? నేనేమి ఇవ్వలేదు, వాళ్ళే తీసుకెళ్లారు రిపేర్ కి. వాళ్ళు దొంగలు అనుకుంటా, నాకు తెలిసి. అయ్యుండొచ్చేమో. అయ్యుండొచ్చావంటే మొత్తం పోయింది. మనం ఎంత కష్టపడ్డాం అవును. తెలుసా? తెలుసు. అబ్బో మళ్ళీ ఎందుకురా? ఇదిగో జనాలు చూస్తున్నారు, నువ్వు కొట్టకు. అబ్బో. సుమా గారు, నా యూట్యూబ్ ఛానల్ కి ఒకసారి ఇంటర్వ్యూకి వస్తారా? యూట్యూబ్ ఛానల్ పేరేం పేరు? రష్మితో రచ్చరంబోలా. లక్ష్మితో రచ్చరంబోలా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. Thank you so much for participating in this skit. And once again, thank you so much to both of you for joining us in this skit. So once again, a big round of applause. Thank you for so much. Love OTP. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్ మీ టీమ్ లో లవ్ ఓటీపీ టీమ్ ని ఇంక్లూడ్ చేసి పెర్ఫార్మ్ చేయించడం అనేది చాలా బాగుంది. మొత్తం అంతా రాజీవ్ కనకాల గారే చేశారు. మరి ఆయనకి ఎలా గుర్తుందో ఏంటో ఒకసారి చెప్తే మరి ఎలాంటి నటుడు అర్థమైంది కదా మీకు. మీ లవ్ ఓటీపీకి ఆల్ ద బెస్ట్ అండి, బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఖుష్బు మ్యామ్. రాకేష్ గారు, నిజంగానే దెర్ ఇస్ అ థీమ్ టు ఇట్ అండ్ ఇంక్లూడింగ్ లవ్ ఓటీపీ టీమ్ దాంట్లో ఆ స్కిట్ లో ఇంక్లూడ్ చేసి వెరీ స్పాంటేనియస్ గా అందరూ పర్ఫార్మ్ చేశారు. సో థ్యాంక్ యూ అనేష్, థ్యాంక్ యూ జాన్విక. రాజు గారు, మీరు అంత స్పోర్టివ్ గా ఇక్కడ ఎవరైనా వస్తే ఫర్ రియలీ ఒబ్లైజింగ్ అండ్ మనం గౌరవించడానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. So Janvika, the skit was amazing. Everyone performed very nice. And sir, thank you so much. You did very well. And thank you Jabardast for letting us promote our movie through this platform. Thank you so much. Anish. Nice, enjoyed. Thanks a lot. ETV ki maki platform ichinanduku to promote our film. Thanks a lot.